మమ్మల్ని ప్రేమించువాడా, మమ్మల్ని దారి చూపువాడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ సజీవ రెక్కల క్రింద భద్రపరచువాడా నీకు వందనాలు, స్తోత్రం. ఇదిగో నాయన ఈ లైవ్లో చూస్తున్న వారు, ఈ వీడియోలో చూస్తున్న వారు నా తండ్రి, వారి పైన ఈ యొక్క సమయంలో ఇదిగో నీ మహిమ దిగిరానివ్వండి డాడీ, నీ ప్రసన్నత దిగిరానివ్వండి అయా. నీ స్వరం వినాలన్న ఆశ నాయన, నీ దర్శనాలు చూడాలన్న ఆశ, మా ఆశ నెరవేర్చండి డాడీ. మాతో మీరు మాట్లాడండి, మీ దర్శనాలు చూచుటకు ఇదిగో మా కళ్ళు తెరవండి డాడీ, నీకు వందనాలు. మా మనోనేత్రాలు తెరవండి డాడీ, నీకు వందనాలు నాయన. మమ్మల్ని దీవించి అభిషేకించి అభివృద్ధిలోకి నడిపించి, ఎటువంటి పాపము దోషం అతిక్రమములు ఉన్నా యేసు రక్తంలో కడిగి వేసి నీ నామాన్ని మహింపరచుకున్నాం. ఈ వాక్యం వింటుండగానే స్వస్థతలు, అద్భుతాలు, విడుదల జరుగుటకు మీ కృప చూపించు. నజరేయుడికి యేసు నామములో అడుగుచున్నాం మహిమ తండ్రి. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయానికి దేవునికి సకల మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. స్నేహితులారా, మరి ఈ యొక్క మంచి తరుణాన, ఈ యొక్క మంచి సమయాన మరి నేనైతే ఈరోజు దేవుడు మరి మనతో ఏం మాట్లాడబోతున్నాడు అనేది నేను చెప్పబోతున్నాను. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయంలో మనం చూడగలం. యెహోషువపాతు అని ఒక రాజు ఉన్నారు. ఆ రాజుకి కుమారుడైన యెహోరాము అనే రాజు కోసం ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాం. యెహోషువపాతు, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం. మరి దాంట్లో ఏముంది అని అంటే, యెహోషువపాతు నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా దేవునికి సేవించాడు, దేవుని మహింపరిచాడు, దేవుని గణపరిచాడు ఆయన. అయితే అతను కుమారుడైన మరి యెహోరాము కోసం ఈరోజు మరి మనము మాట్లాడుకోబోతున్నాం. స్నేహితులారా, ఆలోచించండి. యెహోరాము మీకు తెలుసా? ఆయన ఒక రాజు. ఆయన ఎన్ని సంవత్సరాల్లో మరి దేవునికి మరి ఆ రాజుగా ఎన్నుకోబడ్డాడు అని అంటే, మరి దేవుడు వాగ్దానం చేశాడు కదా, దావీదు కుటుంబం నుంచి నీ కుమారుణ్ణి, నీ సంతతిని మరి రాజ్యరకపు జీవితంలో మరి ఆ యొక్క రాజుగా నేను ఎన్నుకుంటాను అని చెప్పి దేవుడు ఏ రీతిగా అయితే వాగ్దానం చేశాడో ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఆ రాజు మంచివాడ చెడ్డవాడ అయినప్పటికీ కూడా తన సింహాసనంపై రాజు దావీదు సంతతి నుంచి వచ్చిన వారికి మాత్రమే రాజుగా యూదా గోత్రంలో ఉంచాడు. స్నేహితులారా, మరి యూదులు మరి యూదా గోత్రంలో ఉన్నవారికి మరి యెహోషువపాతు మంచి రాజు. అతని కొడుకు మరి యెహోషువపాతు గారు చనిపోయిన తర్వాత అతని కొడుకు యెహోరాము అనేసి మరి అతని కొడుకు మరి ఈ అధికారంలోకి వచ్చారు, రాజుగా ఏలుబడిలోకి వచ్చారు. అతనికి 32 సంవత్సరాలు ఏలుబడిలోకి వచ్చారు. అంతేకాదు 8 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. అయితే మధ్యలో దేవునికి మరిచిపోయి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాడు. మరి పాపం చేయడం వల్ల అతనికి వ్యాధి వచ్చి అతను మరణించాడు. ఎవరు ఇష్టపడలే, ఆ రీతిగా జరిగింది. అయితే ఆ తప్పులు మన జీవితాల్లో ఉండకూడదు. అతని ద్వారా ఏం జరిగింది అనేది మనము ఆ చాప్టర్ని చదివి మనం తెలుసుకుందాం. స్నేహితులారా, మరి దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం మీ కొరకు మరి 1 నుంచి నేను చదువుతున్నాను. యెహోషువపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయెను. చూడండి, యెహోషువపాతు మరి తను చనిపోయిన తర్వాత తన కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయెను. యెహోషువపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జకర్యా, మిఖాయేలు, సెపట్యా అనువారు అతనికి సహోదరులు. వీరందరూ ఇశ్రాయేలు రాజైన యెహోషువపాతు కుమారులు. వారి తండ్రి వెండి బంగారములను బహుమానముగా ప్రశస్త వస్తువులను అనేకములను యూదా దేశంలో
ప్రాకారము గల పట్టణములను వారికిచ్చెను. మరి ఏం చేశాడు యెహోషాపాతు? చక్కటి వెండి బంగారాలు, మరి చక్కటి ప్రాకారాలు, అంతేకాదు ప్రశస్తమైన వస్తువులు అనేకములు వారి యొక్క కుమారులకి ఇచ్చి ఉన్నాడు. అయితే యెహోరాము జ్యేష్ఠుడు కనుక అతని రాజ్యమును ఇచ్చెను. అయితే వీరందరిలో పెద్దవాడుగా జ్యేష్ఠుడుగా ఉన్న యెహోరాముకు మాత్రం రాజ్యాన్ని ఇచ్చాడు. వారికైతే వారి సహోదరులకైతే వెండి బంగారాలని, చక్కటి నాణ్యమైన వస్తువుల్ని, ప్రశస్తమైన వస్తువుల్ని, మరి అంతేకాదు ప్రాకారము గల పట్టణాలని వారి కొడుకులకి ఇస్తే, మరి ఇతనికి మాత్రం జ్యేష్ఠుడు పెద్దవాడు కనుక మరి యెహోరాముకి ఆయన రాజ్యాన్ని, రాజులకు జీవితం, రాజుగా మరి అతన్ని అభిషేకించి అతనికి ఇచ్చాడు. అయితే 4వ వచనంలో యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ ఇశ్రాయేలుల అధిపతులు కొందరిని హతము చేసెను. గర్వం మొదలైపోయింది కదా. గర్వం మొదలైందా లేదా? అతని పతనం కూడా అక్కడే మొదలైంది, అతని పాపం అక్కడే మొదలైంది. ఎక్కడైతే మరి చక్కగా అధికారాన్ని పొందుకున్నాడు కదా, చక్కటి అధికారం, రాజుగా అభిషేకించబడ్డాడు, రాజుగా మరి దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చాడు ఆయనకి. అంత అధికారం ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? తన సొంత సహోదరుని ఇశ్రాయేలీయుల అధిపతులలో కొందరిని హతము చేశాను. చూడండి, అధిపతులు ఏం చెప్తారు? న్యాయం కోసం, నీతి కోసం చెప్తారు. ఇదిగో దావీదు గారు ఉన్నప్పుడు ఇలా చేశారు, సొలొమోను గారు ఉన్నప్పుడు ఇలా చేశారు, యెహోషాపాతు గారు ఉన్నప్పుడు ఇలా చేశారు, అయ్యా మీరు కూడా ఇలా చేయండి అని పెద్దవారు మరి మాట్లాడుంటారు. అయితే వాళ్ళు ఎరుగు తిరిగారని చెప్పి వాళ్ళ మాట వినట్లేదని చెప్పో మరి ఏ విషయంలోనే మనకు తెలియదు, కానీ మరి వాళ్ళ సహోదరుల్ని చూడండి, ఇక్కడ సహోదరులందరినీ ఇశ్రాయేలు అధిపతుల్లో కొందరిని హతము చేస్తున్నాం. ఇది ఘోరమైన పాపం. దేవుడు ఎంతగానో తను ప్రేమించి, తనకు అధికారం ఇచ్చి, తనకు రాజరికపు జీవితాన్ని ఇచ్చి, ఒక మంచి గొప్ప చక్క ఏలుబడి ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద ఇతను ఏం చేశాడు? ఆయన ఏం చేశాడంటే వారిని చంపివేశాడు. అధికారం ఉంది కదా అని అతను పాపం చేయడానికి ముందుకు వెళ్ళాడు. అంతే, అతని పాపాన్ని స్టార్ట్ అయ్యింది, పతనము స్టార్ట్ అయ్యింది. గర్వము ఏం ధరుస్తుందంట? పాపం తర్వాత గర్భం ధరించి చావును కంటది. చూద్దాం తర్వాత ఏమైంది. 5వ వచనం, యెహోరాము ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. ఇంత సంవత్సరం వెరీ యంగ్. అసలు 40 సంవత్సరాల్లో రాజరికపు జీవితంలోకి రావాలా, కానీ ఈయన 32 సంవత్సరాల్లోనే రాజు అయ్యాడు. అతడు యెరూషలేములో 8 సంవత్సరాలు ఏలెను. చూడండి, యెరూషలేములో ఎన్ని సంవత్సరాలు ఏలాడు? 8 సంవత్సరాలు ఏలాడు. అతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకొని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజులు మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. యెహోవా దృష్టికి ఇష్టంగా ప్రవర్తించట్లేదు. సొంత తమ్ముల్ని చంపివేశాడు. మరి ఆ ఇశ్రాయేలులో కొంతమంది అధిపతుల్ని చంపివేశాడు, సహోదరులను చంపివేశాడు, తన సొంత సహోదరులందరినీ చంపివేశాడు. మరి దేవుని దృష్టికి సంతోషకరమైనదా? కాదు. అయితే యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించెను. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తం, చూడండి, యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తము అతని కుమారులను నిత్యము దీపం ఇచ్చేదనని చేసిన వాగ్దానము నిమిత్తము దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సు లేక ఉండెను. దేవునికంట నేను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవాలని చెప్పి నశింపజేయలేదంట. ఎవరికి? యెహోరాము ఆ రాజుకి, యెహోరాము రాజుకి నశింపజేయలేదంట. ఎందుకు? దావీదుకి ఇచ్చిన నిబంధనను బట్టి. అందుకు నశింపజేయకని అతను దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి అయితే మరి తండ్రి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క దృష్టికి ఆయన సరి లేడు. ఒక మాటలో చెప్పాలంటే అయినా కూడా దేవుడు నిబంధన చేశాడు దావీదుతో. అందుని నిమిత్తము ఆయన ఏం చేస్తున్నాడంటే మరి అతను ఏ తండ్రి అయిన దేవుడు మరి అతని మీద నశింపజేయట్లేదు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనము దారి తప్పినప్పుడు
దారి తప్పినప్పుడు దేవుడు తన నిబంధనను తాను నెరవేర్చుకునే దేవుడిగా ఉంటాడు. మనం చాలాసార్లు ఇంకెప్పుడయ్యా అని ప్రార్థన చేస్తుంటాం కదా. ఈవెన్ నేను కూడా సంఘ అభివృద్ధి కోసం, అయా ఆత్మీయ వరాలు ఇంకా ఇంక్రీజ్ చేయండి, ఇంకా మల్టిప్లై చేయండి, ఇంకా నేను బహుగా వాడబడాలని కొరకు అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్న మాటలు, నా నిబంధన మీ అందు చేసుకుని ఉన్నాను, ఖచ్చితంగా నేను హెచ్చిస్తాను, నేను బలపరుస్తాను, నేను స్థిరపరుస్తాను తగిన సమయంలో అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే నేను సంతోషపడ్డాను. స్నేహితులారా, మీతో కూడా వాగ్దానాలతో దేవుడు మాట్లాడా? ఆ వాగ్దానాలు ఎక్కడికి పోవు. కానీ నీలో కావాల్సింది పాపక్షమాపణ, చెడ్డ మనసు తీసివేయండి, చెడు ఉద్దేశం దూరపరచండి. తోటి సొంత తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను దూరపరిచేవారుగా మీరున్నారా? డేంజరస్, యు ఆర్ ఇన్ డేంజరస్ జోన్. స్నేహితులారా, అది నిజం, అది నిజం. ఆ తర్వాత ఏం జరిగింది? 8వ వచనం మనం చూద్దాం. అతని దినములలో ఏదోమీయులు తిరుగుబడి యోధా వారి అధికారము త్రోసివేసి తమకు ఒక రాజును చేసుకొనగా, యెహోరాము తన చేతి క్రిందనున్న అధికారులను వెంటబెట్టుకొని తన రథములతో బయలుదేరి రాత్రివేళ లేచి తన్ను చుట్టుకొనిన ఏదోమీయులను రథాధిపతులను హతము చేసెను. అరే, ఇతను సరిలేడని చెప్పి చక్కగా వారు వేరే ఒక రాజుని, ఏదోమీయుల రాజుని ఇది చేసుకుంటే వాళ్ళకు కూడా ఒక రాత్రి వెళ్ళి హతం చేశారు. కాగా నేటి వరకును జరుగుచున్నట్లు ఏదోమీయులు యోధా వారి చేతి క్రింద నుండక తిరుగుబడిరి. ఏదోమీయులైతే తిరుగుబడ్డారు. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున, చూడండి, యెహోరాము ఈ యొక్క రాజు ఎవరైతే ఉన్నారో తను మరి యెహోషాపాతు యొక్క కుమారుడు యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించును. ఇలాంటి స్థితి అండి. పాపాన్ని విసర్జించాలా, కానీ పాపాన్ని విసర్జించకన్నా ఏం చేస్తున్నాడు? తండ్రి అనే దేవుణ్ణి విసర్జించాడంట. ఎంత గొప్ప మరి పని చేస్తున్నాడు ఈయన! దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నాడు, దేవునికి వ్యతిరేకమైన పని. ఆ కాలమందు లిబ్నాయోను అతని చేతి క్రింద నుండి తిరగబడెను. మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేశాను. యోధా వారిని విగ్రహ పూజకు లోపరిచిన. చూడండి, అతని ఎలాగో భ్రష్టుడైపోయాడు. అతను ఎలాగో సొంత అన్నదమ్ములను చంపి, అధిపతులను చంపి, మరి ఎలాగో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. అంతేకాదు, విగ్రహారాధనకి వెళ్ళిపోయాడు. పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లుగా అతను తప్పు చేసింది కాక, అతనే తప్పు చేసింది కాక యోధా వారిని విగ్రహ పూజకు లోపరచను. దాని మీద 1 అని ఉంది. పుట్టినట్లు చూస్తే వ్యభిచరింపజేసెను. ఇదేంది ఇలాగ ఇచ్చారు? లోపరచను, వ్యభిచరింపజేసెను, పుట్టినట్లు వ్యభిచరింపజేసును అనేసి ఉంది. ఏంటి వ్యభిచారం కింద రాశారు? విగ్రహారాధన పాత నిబంధనలో మరి విగ్రహారాధన దేనితో పోల్చారు అని అంటే వ్యభిచారంతో పోల్చారు. స్నేహితులారా, ఏంది ఇంత కఠినమైన మాట? ఏంది విగ్రహారాధన చేయడం అంటే? మరి వ్యభిచారం చేసినట్టేనా? ఎస్, వ్యభిచారం చేసినట్టే. ఇది ఎలాగా జరిగింది, ఎలాగ చెప్పగలరు అని అంటే, మరి తండ్రి అనే దేవుడు అంతగా ప్రేమించి మమ్మల్ని ఒక వధువులాగా తన సంఘాన్ని కడుతుంటే ఆయన్ని విడిచిపెట్టి వేరే ఇంకొక దేవుడిని మొక్కితే అది వ్యభిచారం కిందే. ఒక భర్తకి భారీగా ఉంటూ అతన్ని మోసం చేసి ఇంకొకరి దగ్గరికి వెళితే అది వ్యభిచారం కింద. అంతేకాదు, మరి భర్తకి మోసం చేసినట్లు, భార్యకి మోసం చేసినట్లు అవుతుంది. మరి అది వ్యభిచారం కిందే పరిగణింపబడుతుంది. వీళ్ళు కూడా తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే మొక్కాలి అని ఆయన మొక్కుతా, ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటా, ఆయన కాపాడుతున్న కాపుదల, ఆయన ఇస్తున్న మరి ఆ అగ్ని ప్రాకారం ద్వారా ఆ విజయాలు ఎన్నో పొందుకుంటూ వస్తూ చివరికి ఆ విగ్రహారాధన వైపు అతను వెళ్ళడం కాక, మరి చూడండి, యోధా వారిని విగ్రహ పూజకు లోపరిచెను. ఇది ఎంత దరిద్రత! విగ్రహారాధనలోకి మరలా ఆ రాజు ప్రేరేపిస్తున్నాడు. బలిపీఠాలు కట్టి
ఇది ఉండకూడని లక్షణం. అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక రాసి అతని యొద్దకు పంపెను. నీ పితరుడగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ పితరుడైన దావీదునకు ఏం చెప్పాడో దేవుడు తెలుసా నీకు? నీవు తండ్రి అయిన యెహోషాపాతు మార్గముల యందైనను యోధా రాజైన ఆశా మార్గముల యందైనను నడువక. చూడండి, ఇక్కడ మనం చూడగలము, యెహోషాపాతు మరి దేవుని రాజ్యాన్ని వెతికే వ్యక్తి యెహోషాపాతు. కానీ అతడు కొడుకు యెహోరాము దేవుని రాజ్యమును వెతకలే, దేవుని దృష్టికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా మారిపోయాడు. ఆశ కూడా దేవుని రాజ్యాన్ని వెతికే వ్యక్తి, దేవుని ఇష్టాన్ని చేసే వ్యక్తి. కానీ యెహోరాము దేవుని చిత్తము కాదు కదా, దేవుని యొక్క మార్గములో నడవక ఉంటున్నాడు. ఇజ్రాయేలు రాజు మార్గములు యందు అతన్ని అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారములు చొప్పున యోధాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపి ఉన్నావు. చూడండి, నీ సహోదరులను చంపి ఉన్నావు. ఇదే అధ్యాయం 4వ వచనంలో ఏం చేశాడు? తన సహోదరులను కొంతమంది అధిపతులను చంపివేశాడు. మరి ఊరికినే పోతుందా? మరి ఏలియా గారు ఒక ఉత్తరం రాసి, ఆయన పత్రిక రాసి ఉన్నాడంట, ఇది పంపించాడంట. వారు నీ సహోదరులను నీవు చంపి ఉన్నావు కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యను, నీ వాస్తవ వాహనములన్నిటినీ మొత్తును. దేవుడు మొత్తుతున్నాడు నిన్నంతే అని దేవుడు మరి ఏలియా ప్రవక్త పత్రికలో రాసి పంపిస్తున్నాడండి. మన జీవితాల్లో కూడా మనం తెలుసుకోవాలి, మనం చేసే తప్పేంటి. ఆయన మరి వారి సహోదరుల్ని వారిని చంపడమే కాదు, విగ్రహారాధనకి ఆ ఇజ్రాయేలు ప్రజల్ని బలిపీఠాలు కట్టి ఇదిగో విగ్రహారాధన వైపు నడిపించి, ఆ వ్యభిచారపు స్థితి వైపు నడిపించి అతను కూడా భ్రష్టుడే, ఆ ప్రజలను కూడా భ్రష్టత్వంలోకి నడిపిస్తున్నందుకు దేవుడు, అంతేకాదు అతని సహోదరుల్ని చంపినందుకు అతనికి ఇచ్చిన శిక్ష చూడండి. మరి 14వ వచనంలో, కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహములన్నిటినీ మొత్తుతాడంట. ఆయన యెహోవా దేవుడు మొత్తాడంట, అంతే. తండ్రి అనే దేవుడు, నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగువై ఉందువు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. మరియు యెహోరాము మీదకి ఫిలిస్తీయులను, కుషీయులను, చేరువనున్న అరబీయులను రేపగా. ఎవరెవరిని రేపారండి? శత్రువుల్ని రేపాడు. వ్యాధి ఒక్కటే ఇవ్వలేదండి, వ్యాధితో పాటు మరి ఎవరెవరిని శత్రువుల్ని రేపాడంటే, మరి చూడండి, ఇక్కడ మనం చూడగలము, ఫిలిస్తీయులను, కూషీయులను, చేరువనున్న అరబీయులను, వీరు ముగ్గురును కూడా మరి యుద్ధానికి ప్రేరేపించాడు. ఎవరి మీద? ఇతని మీద. అరబీయులను రేపగా వారు యోధా దేశం మీదకు వచ్చి దానిలో చొరబడి రాజు నగరునందు దొరికిన సమస్త పదార్థములను, అతని కుమారులను, భార్యలను పట్టుకొని పోయిరి. అతని కుమారుల్లో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక కుమారుడైనను విడవబడలేదు. ఇదంతయు ఆయన తరువాత యెహోవా కుదురాచాలని వ్యాధి చేత అతనికి ఉదరమున మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణమాయెను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టం లేని వాడై అతడు చనిపోయాను. రాజులు సమాధుల్లో రాజులు సమాధుల్లో కూడా ఆయనకి పెట్టలేదు ఆయన చనిపోయినప్పుడు. చూడండి, ఆ పేగు ఆపుతో అటువంటి మరి వ్యాధి కలిగి వారి సహోదరులు చంపినందుకు, ఇజ్రాయేల్ ప్రజలను ఆ యొక్క భ్రష్టత్వంలోకి లాగినందుకు, ఆ యొక్క విగ్రహారాధనలోకి లాగినందుకు మరి దేవుడు ఏం చేశాడండి? ఆయన్ను చంపివేశాడు. చంపివేసిన తర్వాత రాజుల సమాధులలో గాక దావీదుపురమందు వేరే చోట జనులు అతన్ని పాతిపెట్టిరి.
రాజులందరినీ పాతిపెట్టే ప్లేస్లో పాతిపెట్టలే, అతనికి యోగ్యత లేదు అని చెప్పి ప్రజలే డిసైడ్ చేశారు. ఎవరూ ఇష్టపడలే. వేరొక చోట జనులు అతన్ని పాతిపెట్టిరి. ఇది ఎంత ఘోర స్థితి అండి! ఇది ఎంత ఘోరమైన స్థితి! స్నేహితులారా, దేవుడు గొప్పడు, దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన నమ్ముకున్న వారికి ఎవరిని విడిచిపెట్టడు. ఆయన దావీదు యొక్క నిబంధనను నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన సహోదరుల్ని చంపాడు, అధిపతుల్ని చంపాడు, ఊరుకున్నాడు. ఆయన అయ్యో ఇతన్ని ఏం చేయాలన్నా కూడా నాకు మనసు రావట్లేదే అంటున్నాడు కదా. ఏం చేయాలన్నా కూడా నాకు మనసు రావట్లేదే అని అంటున్నాడు. చూడండి, అతనికి మనసు రావట్లేదంట. 7వ వచనం బి పార్ట్లో మీరు చూస్తే, అతని కుమారులను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తము అతనికి అతని కుమారులకు నిత్యము దీపం ఇచ్చదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతి నశింపజేయుటకు మనస్సు లేక ఉండెను. అతని దృష్టికి చెడ్డగా నడిచినప్పటికీ కూడా దావీదు సంతతి నుంచి వచ్చాడు కదా, ఇతనికి నేను ఏమి చేయను, ఎందుకు అనంటే నేను దావీదుతో నిబంధన చేసి ఉన్నాను అని చెప్పి, మరి దావీదు జనరేషన్ ఆయనకు తరాల్ని అలా కాపాడుకుంటూ వస్తే, తన సహోదరుల్ని చంపి, అధిపతులను చంపి, చివరికి తను భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి విగ్రహారాధన చేస్తూ ఆ ప్రజల్ని కూడా విగ్రహారాధన వైపు నడిపించాడు. దానివల్ల ఏం జరిగింది? ఫిలిస్తీయులు, కుషీయులు, మరి చేరువుగా దగ్గరగా ఉన్న అరబీలు, వీరు ముగ్గురు వచ్చి వారికి రేపెద్దగా వారు వచ్చి మరి భార్యల్ని, పిల్లల్ని, అక్కడ ఉన్న సంపదల్ని, తినుబండారాలను అటన్నిటిని తీసుకెళ్ళిపోయారు. ఎంత గొప్ప ఆశీర్వాదాలు వారు కోల్పోయారు. స్నేహితులారా, వ్యాధితో చివరికి చనిపోతే రాజులు పాతిపెట్టే స్థలంలో కాక వేరే స్థలంలో అతన్ని పాతిపెట్టారు స్నేహితుల. కానీ ఈరోజు నేను మీకు ఎంకరేజ్ చేస్తుంది ఏంటో తెలుసా? యెహోరాము, యెహోషాపాతు యొక్క కుమారుడు యెహోరాము సరిలేడు. ఈజ్ ఎ బ్యాడ్ కింగ్. He was not did any good works. దేవుడు కూడా ఇష్టపడని వ్యక్తి. ఈవెన్ గాడ్ వాజ్ నాట్ లైక్ హిమ్. పీపుల్ ఆల్సో నాట్ లైక్డ్ హిమ్. దే వేర్ బరియల్డ్ ఇన్ నార్మల్ ప్లేస్, నాట్ ఇన్ కింగ్ ప్లేస్. నిజంగా చెప్పుకోవాలంటే ఇది ఒక చెడ్డతరమైన చెడ్డ అనుభూతి ఆయన జీవితంలో ఉండిపోయింది. కానీ దేవుడు ఎంత నమ్మకస్తుడు. నాకు మనస్సు రావట్లేదు అతనికి ఏమైనా అనడానికి. ఎందుకనంటే దావీదుతో నిబంధన చేసి ఉన్నాడు. ఎంత గొప్ప మాట! మనతో కూడా నిబంధన చేశాడు కదా మన తండ్రి అయిన దేవుడు. మనం ఇంతవరకు ఏదైనా పాపం చేసుంటే, ఏదైనా దోషం చేసుంటే, దేవునికి ఇష్టం లేని కార్యాలు మేము చేసుంటే, దేవునికి ఇవ్వలేని మహిమ మేము దొంగలించుంటే, ఈరోజు ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాం. యేసయ్యా, మా తండ్రి, అయ్యా, మా జీవితాల్లో ప్రభువా, నీకు ఇష్టం లేని పాపం మా జీవితాలు ఉంటే మమ్మల్ని క్షమించయ్యా. నీకు ఇష్టం లేని పాపము మా జీవితాల్లో ఉంటే మమ్మల్ని క్షమించి డాడీ. నీ కొందరు ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తవి. అయా, మా పాపము, మా దోషము, మా అతిక్రమములు నీ రక్తంలో కడిగి వేయించావు. నువ్వు తప్ప వేరే దేవుడు లేడయ్యా. అయ్యా, ఈ రోజుల్లో నా తండ్రి నీ పరిశుద్ధాత్మ అభిషేకించేత మాకు నింపావు. ఆ రోజుల్లో యెహోవా దేవా స్వరం ద్వారా అబ్రహామా, ఇస్సాకు, యాకోబు, దావీదు, యెహోషాపాతు అని పిలిచి మాట్లాడిన దేవుడానికి పొందనాలి. అయ్యా, ఈ రోజుల్లో నా తండ్రి నాయన తర్వాత యేసుక్రీస్తుగా మా దగ్గరకు వచ్చి మాట్లాడావు నాయన. ఆ సిలువలో చనిపోయి త్రియేక దేవుడా, ఈ రోజైతే మా హృదయాల్లో ఉంటున్నావు పరిశుద్ధాత్మ దేవుడా. ఆ క్రీస్తు ఆత్మ
ఇదిగో ఆ యెహోవా ఆత్మ, క్రీస్తు ఆత్మే మాలో ఉండడానికి పరిశుద్ధాత్మ రూపంలో వచ్చిన యేసుని పొందాలి. పరిశుద్ధాత్మ దేవుడా, యేసయ్య, నీకు విరోధముగా చేసిన, కేవలం నీకే విరోధముగా చేసిన పాపములు, దోషములు, అతిక్రమములు క్షమించండి అయ్యా. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని క్షమించు అయ్యా. అయినా ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నారు. మీరు కనికరించే దేవుడని మాట్లాడుతున్నారు. మీరు కృప చూపే దేవుడని మాట్లాడుతున్నారు అయ్యా. ఆ యెహోరాము ఎంత పాపం చేసినప్పటికీ దావీదుకి ఇచ్చిన వాగ్దానమును బట్టి అతనికి నేను ఏం చేయాలన్నా కూడా మనసు రాలేదా. మేము కూడా ఎన్నో పాపాలు, ఎన్నో దోషాలు, ఎన్నో అతిక్రమములు చేసినప్పుడు ప్రభువా అయ్యా, నువ్వు ఇచ్చిన వాగ్దానం, నీ విడువను ఎడబాయను, నీ తండ్రిని నేను అని చెప్పి ఎన్నో వాగ్దానాలు మా పట్ల చేసి అయ్యా, మేము చేసిన తప్పుల్ని, పాపాలను క్షమిస్తూ వస్తున్న తండ్రి, నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి డాడీ. నీ పొందనాలు, నీ సజీవ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచండి డాడీ. నీ పొందనాలు, నువ్వు ఉన్నవాడివి, అనువాడే ప్రభువా అయ్యా. మా దోష అతిక్రమములు క్షమించు, నీ సజీవ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచండి డాడీ. అయ్యా నా తండ్రి, ఈ లైవ్లో చూస్తున్నావు, ఈ వీడియో చూస్తున్న వారికి అయ్యా నా తండ్రి 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా దీవించండి, అభివృద్ధి చేయండి. ఏ గర్వం ఉన్నా, ఏ అహంకారం ఉన్నా అయ్యా, ఇప్పుడే వాటన్నిటిని క్షమించి ఆ చీకటి ప్రభావాలు వారి నుంచి దూరపరచండి ప్రభా. మాలో నుంచి తీసివేయండి, అవి ఉండకూడదు యేసునామములో. గర్వం ఎప్పుడు మా జీవితంలో రాకూడదు. గర్వం ఎప్పుడు మా జీవితంలో రాకూడదయ్యా. లస్ట్ ఉండకూడదయ్యా. నీకు వ్యతిరేకంగా ఉన్న ఏ పాపం మేము చేయకూడదు. విగ్రహారాధన మా జీవితంలో ఉండకూడదు డాడీ. నీకు వందనాలు అయ్యా. ఎవరైతే స్వస్థత కోసం చూస్తున్నారో ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ అభిషేకం రిలీజ్ చేస్తున్నారు, వారికి స్వస్థత దయచేయండి. ఎవరైతే చీకటి శక్తుల చేత బాధింపబడుతున్నారు, శాతబడి శక్తుల చేత బాధింపబడుతున్నారు, ఎస్, ఈ వీడియో చూస్తున్న వారు నాయన కొంతమంది శాతబడి శక్తుల చేత బాధింపబడుతున్నారు. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఇప్పుడే వారిలో నుంచి ప్రభావము వెళ్ళిపోవునుగా. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం నాయన యేసయ్య, వారికి తెలియాలా, వారికి తెలిసినట్లు ఆ చీకటి వదిలి వెళ్ళిపోవాలా. కేకలు వేసి వెళ్ళిపోవు ఇప్పుడే ఇస్తున్నాము. కేకలు వేసి వెళ్ళిపోయిస్తున్నాము. శాతబడి శక్తులు వారి మీద ప్రభావం చూపించడానికి వెళ్ళలేదు. వారి పాపము, దోషము యేసు రక్తంలో కడిగి వేయబడ్డాయి. వారు నీతిమంతులు వారు యేసునామములో. వారు పాపాన్ని ఒప్పుకున్నారు కనుక వారు నీతిమంతులు, వారు పరిశుద్ధులు, యేసు రక్తం చేత కొరవబడిన, కడగబడిన దేవుని పిల్లలై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారి ఆశీర్వాదాలు అడ్డుపడుతున్న ప్రతి చీకటి, ప్రతి దురాత్మ, శాతబడి శక్తులు ఇప్పుడు యేసునామములో వదిలిపోమని ఆజ్ఞాపిస్తున్నారు. వారి జీవితాల్లో నుంచి, వారి కుటుంబ జీవితాల నుంచి, యేసునామములో వారి ఇంట్లో నుంచి, వారి ఒంట్లో నుంచి ఇప్పుడే వదిలిపో యేసునామములో. యేసునామములో అద్భుతాలు జరుగునుగాక, యేసునామములో అద్భుతం జరుగునుగాక. పిల్లలు లేని వారికి పిల్లలు, జాబులు లేని వారికి జాబులు అయ్యా. మ్యారేజ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మ్యారేజ్లు అయ్యా. వరుడు దయచి అయ్యా. గర్భిణీ స్త్రీలకి నైనా మంచి ఆరోగ్యము, శక్తి, బలము, ధైర్యములు దయచి అయ్యా. నా తండ్రి, ఇంకా అనేక రకాలైన వ్యాధుల చేత బాధపడుతున్న వారికి మీరు ముట్టి స్వస్థపరచండి ఇప్పుడే ఇస్తున్నాము. నీ అభిషేక తైలము అక్కడ పోయవేయబడునుగాక. తండ్రి, మీ చిత్తం మా జీవితాల్లో జరిగించి నీ నామాన్ని మహింపచ్చు. నీ చిత్తం జరిగించి నీ రాజ్యం కట్టం. సకల మహిమ, ఘనత, ప్రభావాలు నీకు మాత్రమే చెల్లించుకుంటున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. అయ్యా, నీ దేవదూతలు నాయన వారి కుటుంబాల్లో నాయన మీరు ఉంచమని అడుగుచున్నాను. ఆ చీకటి ప్రభావాలన్నీ వదిలిపోవునుగా చేస్తున్నాం. నీ అగ్ని ప్రాకారం వారి చుట్టూ ఉంచండి. ఏ కీడు, ఏ అపవిత్రత, ఏ దురాత్మ, ఈ శాతబడి శక్తులు వీరికి కానీ వీరి కుటుంబాలకు కానీ తాకకూడదు ఇస్తున్నాము. మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ వరకు తెచ్చి
అయ్యా మా జీవితాలు దయచేయండి. ఎటువంటి రాంగ్ స్టెప్ మేము వేయకూడదు. అద్భుతాలు జరిగించి, ఆశ్చర్యకరాలు జరిగించి, నీ నామాన్ని మహింపరచు, నీ చిత్తం జరిగించమని నాయన ఇక్కడ సంఘాన్ని అభివృద్ధి పరచండి. అలాగే ఈ సంఘ పరిచర్యకి కావలసిన ప్రతి ధననిధిని మీరే దయచేయమని, స్పాన్సర్స్ని లేవనెత్తమని. అలాగే ప్రభు అయా నా తండ్రి, అయా నాకు నా స్ట్రేంజర్ని, అయా కీబోర్డ్ ప్యాడ్ని కావాలి ప్రభు, వాటన్నిటిని దయచేయండి. నేను ఆరాధన చేసుకోవడానికి చక్కటి స్థలం మాకు దయచేయండి ప్రభు నా తండ్రి. నీ నామాన్ని మహింపరచుకోమని, ఆయన సంఘానికి వచ్చే ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని, సకల మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు